గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడేమో టూ డై చేస్తా ఇది చేస్తా అన్నాడు, మూసుకొని కూర్చున్నాడు. ఏముంది ఇంక, లేకపోతే ఇంకా టైం ఏమైనా ఉందేమో చూడాలి. అంతే అంతే కదా, మరి టైం లేదుగా. డిప్యూటీ సీఎంగా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు ఆయన. 60 రోజులు అవుతుంది. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? అదేనమ్మా, ఇంకా టైం ఉందిగా, చూడాలి. సంవత్సరం అయిపోతాయి కానీ సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తేలిపోద్ది. అప్పుడు ప్రస్తుతాన్ని చూడడమే, ఏం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని. ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా మరి, సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అంటుంది. నిజమేనది? అంతేగా మరి, ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. ఇప్పుడు మూసుకొని కూర్చోవాల్సింది, ఏం మాట్లాడి సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే ఇక్కడ దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే? వాళ్ళ పార్టీ కాదుగా, దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే, దాంట్లో సమస్యలు. ఏమన్నా నెగిటివ్ వస్తుందా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం? ఏం లేదు, జనాలు ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ అయిపోయారు. అది టైం ఇద్దామన్నా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు గారికి. అంతేగా, ఓ 2 సంవత్సరాలు చూస్తే అప్పుడు ఏంటనేది తేలిపోద్ది. పవన్ ప్రస్తుతానికి కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఆయన మనశ్శాంతికి, అంతే. కూర్చోవలసిందే, అంతే కదా. ఇప్పుడు మన పిఠాపురంలో ఏదో క్యాంటీన్ పెడతా అన్నాడు, సీతమ్మ క్యాంటీన్. ఏదో ఇవాళ నేను పేపర్లో చూసా, అన్న క్యాంటీనే పెడతాడంట. మరి ఇంకేంటి అంటే ఆయన పవర్ లేనట్టే కదా, అది లెక్క. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు. ఈ 60 రోజుల్లో ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఏం లేదు, ఏది జనాలకి ఏది టీవీలో న్యూస్లో మీరు అంటున్నారుగా, ఏ అమ్మ వాళ్ళు లేదు, ప్రభుత్వంలో పనుకులు లేవు, పథకాలు లేవు. ఎందుకు హామీలు ఇవ్వడం, ఎందుకు చేయడం? అది ఇవ్వకపోవడం మంచిది. ప్రజలకి మంచి చేయండి చాలు. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోలు చేసే కన్నా బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. ఉచిత బస్సు అన్నారు, ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి మరి. బ్లీచింగ్ జల్లు కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు లేవు? బోల్ డబ్బులు ఉన్నాయి. ఎవరు పడి జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? డబ్బులు ఎక్కడ లేకుండా ఎక్కడ లేవు. ఇది ఇంత మార్కెట్ కాదా, ఇంత వ్యాపారం కాదు, ఇంత పనులు, ఇంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం? జనాల మీదేనా? వేరే ఏమైనా ఇస్తున్నారా? ఏం ఇవ్వట్లేదుగా. జనాలు బాగుపడాలంటే ఒక మంచి పథకాలు పెట్టండి, మంచి పనులు పెట్టండి. అప్పులు పాలైపోయాం, జగన్ ఎక్కువగా అప్పులు చేయించాడు, కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు అప్పులు చేస్తుంది. అప్పులు చేయకుండా ఎవరు లేడుగా. అప్పులు చేయకుండా ఎవరు ఉన్నారు సార్? రాష్ట్రంలో దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారని విమర్శిస్తున్నారు. ఆయన హత్యలు చేస్తున్నారన్నమాట వస్తుంది. ఆయన కాదు, హత్యలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అని అంటున్నారు, విమర్శిస్తున్నారు. నిజమేనా? వాస్తవేనండి. మరి ఒక నడి రోడ్డు మీద మొన్న వినుకొండలో హత్య జరిగింది. మరి అప్పుడు ఎవరు స్పందించారు? ప్రభుత్వం స్పందించలేదుగా. మా పార్టీ కాదు, మా వాళ్ళు కాదన్నారు. మరి అక్కడ ఏమో జరిగిందంతా వాస్తవమే. మరి జనాలు చూడాలిగా, చూడకుండా మనం ఇష్టప్రకారం మనం మాట్లాడుకోకూడదుగా. ఇప్పుడు సామాన్యుడు చనిపోతున్నాడంటే 10 మంది పట్టించుకోవాలి. ఒక నడి రోడ్డు మీద ఒక మనిషిని నరికేస్తారంటే ఒక్కడు పట్టించుకో. రియాక్ట్ అవ్వలేదు మనుషులు. రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ మనుషుల్లోనే సామాజికం తీసుకురాకపోతే ఇంక దేనికి ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనుషుల్లోనే ఒక చైతన్యం తీసుకురావడం కదా కొత్త పార్టీలు కానీ కొత్త మనుషులు కానీ ఎన్నుకునేది మనం. ఒక మనిషి చనిపోతున్నాడంటే ప్రభుత్వాలు ఏమని, పొలిటీషియన్లు ఏమని, రాజకీయాలు ఏమని ఏమయ్యారు మరి? అది మీరు అర్థం చేసుకోవాలి కదా. గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాటే లేదు, ఆ ఊసే లేదు అని విమర్శిస్తున్నారు. నిజమేనా? పవన్ కళ్యాణ్ అలాగే ఆ ఊసు సైలెంట్గా ఉన్నారా? ఉన్నారండి. 30,000 మంది మహిళలు ఏదో మహిళలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు దేనికి మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు రాజకీయవేత్తలని ఇప్పుడు కక్షల ఆలకాలకు ఉంటే ఏం మనం చెప్పలేం, విమర్శించుకోకూడదు కదా. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవాలి.
రాజకీయాలు వ్యతిరేకించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాను, ఆయన నటుడు మీద పడుకోబెట్టాను, ఈయన జైలు కట్టింతాను, ఊరు దాడతా లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలను పట్టించుకోండి, ప్రజలను చేయండి. మళ్ళీ మీ ప్రభుత్వం కావాలన్నా మీరు ప్రజలను స్పందించండి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సొంతంగా ఏకాభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఆయన రావాలన్నా ప్రజలను పట్టించుకోండి. ఇప్పుడు టవల్ కట్టుకొని ప్రజల్ని అలర చేసి రోడ్ల మీద, మాది విలేజ్, మాది అమలాపురం, అది అయితే టవల్ కట్టుకొని జనాలని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయన పుట్టినరోజు కానీ పండగలు కానీ లేదా ఆయనకి ఏదైనా వచ్చిన టవల్ కట్టుకోవడం, పెద్ద పెద్ద జెండాలు తీసుకెళ్ళి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెడతాం. ఇదే రాజకీయం అంటే ఈ సినిమా హీరో కొంచెం యూత్ కుర్రోళ్ళు క్రేజ్ ఉండొచ్చు. ఏముంది, ఆయన మనిషేగా, ఆయన దేవుడా? ఇప్పుడు దేవుడిని పూజించట్లేదు, మనం తల్లిదండ్రులు పూజించట్లేదు, కానీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఆయన ఎవరైనా ఒకటే, ఒక మనిషిని ఎన్నుకున్నామంటే ఆయన మనకి న్యాయం చేస్తాడని ఎన్నుకుంటాం అంతే. ఆయన వల్ల మనకి ఇప్పుడు ఎవరైనా ఒకటే. అది పథకాల గురించి కూడా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శ ఉంది. నిజమేనా? ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారుగా, పథకాలు లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయని చెప్పారుగా. చంద్రబాబు కూడా జోపి ఖాళీ, ఖజానా ఖాళీ అన్నారు. 2,000 కోట్లు ఉన్నాయి, ఎంత తట్టుకొచ్చారమన్నా. మరి మనకి సబ్సిడీ వచ్చింది కదా, మరి అవన్నీ నిధులను ఏం చేశారు, అది మీరు అర్థం చేసుకోవాలి అంతే. కొంచెం ఏమైనా ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద ఏమైనా వ్యతిరేకత ఇప్పుడు మొదలైందా, లేదు ఇంకా మంచి భావం ఏముంది, బాగా పనిచేస్తున్నారని? లేదండి, వ్యతిరేకత ఏమీ లేదు, ఎవరికీ వ్యతిరేకత ఉండదు. ఆయన అంటే అందరికీ అభిమానమే, మాకు అభిమానమే. అభిమానం వేరు, ప్రజాస్వామ్యం వేరు. ప్రజల్లో చైతన్యం, మార్పు తీసుకురావాలంటే ఇంకా కృషి చేయాలి, జనాలు స్పందించాలి. ఆ రోజున రోడ్లు పడుకొని లేకపోతే మీటింగ్లు పెట్టి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం గొప్పతనం కాదు. ఈ రోజున అందరినీ పట్టించుకోవాలి, ప్రజల్లో అందరినీ చైతన్యం తీసుకురావాలి. ఎక్కడైతే వాలంటీర్లు ఎలా పెట్టారో అలాగే జనసైనికులు కానీ ఎవరైనా పెట్టి ప్రజల్ని వీధుల్లో సమస్యలు కానీ ఊళ్ళో సమస్యలు కానీ టీవీ ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ తెలుసుకొని ఆ రిపోర్టు ఏది కరెక్ట్ అని తెలుసుకొని న్యాయం చేయడం జరగాలి. ఎట్లా ఉంది ఇప్పుడు వరకు 60 రోజుల్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? మీరేమనుకుంటారు? ఏమీ లేదండి, ఇంకా ముందే ఏమైనా ఉంటుందని చెప్పలేం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. బాగా చంద్రబాబు నాయుడు పనిచేస్తే బాగా, నేను పార్టీ నిమిత్తం మారుతుంది, వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. చాలా ఇంకా కావాలి. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. అవి మాకు అనవసరం, మాకు నచ్చింది మాట్లాడాం, వాళ్ళకి నచ్చింది అది మాట, అంతేకన్నా. అంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా బాగా ఎక్కువ గట్టిగా మాట్లాడేవాడు, బాగా ఎక్కువగా విమర్శించేవాడు. ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ఏదైనా వైసీపీ వాళ్ళ మీద హత్యలు జరిగినా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలేదు? మీరు చేస్తే కదా, ఇది పవన్ కళ్యాణ్ హత్యలు చేస్తే కదా, వీళ్ళు చేసిన వాళ్ళమే పెడుతున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరని చెబుతాం, రౌడీ మోహన్ ఏదో చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోయినా అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ ఏం స్పందించట్లేదు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటారండి, మనం ఒట్టిదే అన్నీ, నాకు తెలిసిన ఒట్టిదే అన్నీ. గతంలో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నారు, బాగా పనిచేస్తున్నాడు. వ్యక్తిత్వంలో కానీ మాటతీరులో కానీ ఏమైనా తేడా వచ్చిన మార్పు? అధికారులు ఇస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. అది ఓకే, పనులు చేపిస్తున్నారు. పథకాలు అడుగుతుంటే ఏ పథకం అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళు, పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడతలేదు పథకాల గురించి అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు, ఇస్తున్నాడు కన్నా 4,000 ఇచ్చాడు కన్నా, అమ్మఒడి తీసాడు, మరి అన్నీ మీకు ఇచ్చేసి అభివృద్ధి ఏం చెందుద్ది? అది లక్షలు కూడా అప్పు చేశాడు జగన్, మీకు ఇచ్చాడు, ఈయన అప్పులు చేయలేదు, మీకు ఇస్తున్నాడు. పథకాలు నేను ఇప్పిస్తాను, నాది హామీ అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎలక్షన్ టైంలో, ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. చేస్తారా? కొంచెం లేట్ అవుద్ది, డబ్బులు ఇది 14 లక్షల వేల కోట్లు అప్పు చేశాడు, మరి అప్పులను ఎవరు తీరుతారు?